సో చాలా మంది ఇప్పుడు ఈవెన్ జనాలు కూడా అవేర్నెస్ అనేది వచ్చేసింది. ఏంటంటే ఓకే వీ డోంట్ నీడ్ టు వెయిట్ టిల్ ద గ్రాడ్యుయేషన్ ఇస్ కంప్లీట్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ యూజ్ ఏఐ టూల్స్ అండ్ డిఫరెంట్ చేయడానికి అట్లాంటివి కూడా ఉన్నాయి. సో రాను ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ ఏ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ దాన్ లుకింగ్ ఎట్ లైక్ ఓకే మీకు గ్రాడ్యుయేషన్ అవ్వాలి, గ్రాడ్యుయేషన్ అయితేనే హైరింగ్ చేసుకుంటా అనేది ఉండదు. సో మనం యాజ్ వి అడ్వాన్స్ పీపుల్ విల్ లుక్ ఎట్ మోర్ ఆఫ్ ఏ స్కిల్ బేస్డ్. సో ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఎక్కడో ఒక నేర్చుకొని ఒక 6 months సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చారు, లేదు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారంటే ఫైన్. లేదు అన్నా కూడా ఈ కాలేజెస్లో కనుక ఒకవేళ అలో చేస్తే, చాలా కాలేజెస్ అలో చేస్తున్నాయి ఇప్పుడు. సో ఏంటంటే నీకు ఒక ఇంటర్న్షిప్ లెటర్ ఉంది అంటే యూ డోంట్ నీడ్ టు కమ్ టు కాలేజ్ అని చెప్తున్నారు. సో వెళ్ళేసి ఒక 3 months to 6 months ఇంటర్న్షిప్ చేసి తర్వాత ఎక్కడికైనా వెళ్తే ఆ స్కిల్ బేస్డ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా వస్తాయి. సో దాంతోనే సే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ అయ్యే లోపే ఒక 7-8 lakhs ప్యాకేజ్ ఉందనుకోండి. సో బీటెక్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ ఇమాజిన్ లైక్ దే మే ఎర్న్ సంథింగ్ లైక్ 12 to 20 lakhs ఈజీలీ. సో అండ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. మేము కూడా చాలా మంది తీసుకున్నాము. అండ్ ఇప్పటికీ కూడా మేము కూడా ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము. కాకుండా ఏంటంటే హైలీ స్కిల్డ్ అయి ఉండాలి. సో ఆ స్కిల్ నేర్చుకుంటే డెఫినెట్ గా. అండ్ ఇప్పుడు చాలా స్టార్ట్అప్స్ వస్తున్నాయి. ఈ స్టార్ట్అప్స్ కి ఏంటంటే కొంచెం ఫండింగ్ ఇష్యూ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ నీ గ్రాడ్యుయేషన్ అయిందా ఎంత పర్సెంటేజ్ కాదు, వాళ్ళకి స్కిల్ కావాలి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ లాగా ఇస్తూ ఉంటారు. సో ఒక 3 months to 6 months వెళ్ళండి, ఈవెన్ 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఎనీవే యూ ఆర్ డూయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ రైట్. సో అది నేర్చుకోండి. ఆ తర్వాత నీ స్కిల్ బాగుంది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ ఓన్లీ అబ్జర్వ్ యూ. లేదు అంటే వేరే మంచి కంపెనీస్కి కూడా వెళ్ళొచ్చు.